Good morning, students. Unit 1, Probability and Statistics, Lecture 20, Problem 3. 10 competitors in a musical test were ranked by the three judges A, B, and C in the following order. Ranks by Judge A, ranks by Judge B, ranks by Judge C, like this. Using rank correlation method, discuss which pair of judges have the nearest approach to common linking, not linking, likings in music. Solution. Here small n is equal to 10 members. So rank by A, X, rank by B, Y, rank by C, Z. D1, X minus Y, D2, Y minus Z, D3, Z minus X, D1 square, D2 square, D3 square. Okay. 1, 6, 5, 10, 3, 2, 4, 9, 7, 8. Y 3, 5, 8, 4, 7, 10, 2, 1, 6, 9. 6, 4, 9, 8, 1, 2, 3, 10, 5, 7. X minus Y minus 2, 1, minus 3, 6, minus 4, minus 8, 2, 8, 1, minus 1. Y minus Z 3, minus 3, 1, minus 1, minus 4, 6, 8, minus 1, minus 9, 1, 2. Z minus X, 6 minus 1, 5, minus 2, 4, minus 2. Z మైనస్ ఎక్స్ మైనస్ జెడ్ వేసినా తప్పేం కాదు. ఇక్కడ హోల్స్ కలిసి అర్థం కాబట్టి నెగిటివ్లు ఎలాగో పోతాయి. 0, minus 1, 1, minus 2, minus 1. D1 square 4, 1, 9, 36, 16, 64, 4, 64, 1, 1. D2 square 9, D2 square 1, 1, 16, 36, 64, 1, 81, 1, 4. D3 square 25, 4, 16, 4, 4, 0, 1, 1, 4, 1. Observe carefully. So sigma d1 square is equal to 100, sigma d2 square is equal to 14, sigma d3 square is equal to 60, rho 1 xy 1 minus 6 sigma d1 square by n into n square minus 1, same formula. Simplifying we get minus 0.2121. Rho 2 yz 1 minus 6 sigma d2 square by n into n square minus 1. Substituting, simplifying we get this one. Rho 3 zx 0.6363. Of course, this is big one. Even these are positive,
then this one is big one. So observe the maximum value. Row 3 xz is maximum. We conclude that the pair of judges A and C have the nearest approach to common likings in music. Next important topic is equal or repeated ranks. అంటే సేమ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ర్యాంక్లు ఎలా ఇవ్వాలి. ఇప్పుడు వరకు డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి, డిఫరెంట్ ర్యాంక్స్ ఇచ్చుకుంటూ వచ్చాం. ప్రాబ్లమ్స్ అన్నీ మీరు జాగ్రత్తగా చెప్పేది వీడియో లెక్చర్ జాగ్రత్తగా వింటే కానీ ప్రతిదానికి డిఫరెన్స్ ఏంటో అర్థం కాదు. ఇఫ్ దెర్ ఈజ్ మోర్ దాన్ వన్ ఐటమ్ విత్ ద సేమ్ value in the series, then the Spearman's formula for calculating the rank correlation coefficient breaks down. In this case, common ranks are given to repeated items. The common rank is the average of the ranks. If they were different from each other, and the next item will get the rank next to two ranks. ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఐటమ్స్ 25, 18, 25, 36 ఉంది. అన్నిటికన్నా బిగ్ నెంబర్ ఏది దీంట్లో? 36. దానికి ర్యాంక్ 1 ఇస్తాం. తర్వాత నెంబరు 25 ఉంది, మళ్ళీ 25 ఉంది, ఆ తర్వాత 18 ఉంది. మొత్తం ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 4 ఉన్నాయి. నీకు 4 ర్యాంకులు కనపడాల్సిందే. కాకపోతే ఇక్కడ ఇవి సేమ్ ఉన్నాయి కాబట్టి సెకండ్, థర్డ్, ఇది యాక్చువల్గా ఫోర్త్ ర్యాంకు. జాగ్రత్తగా వినండి అమ్మ, ఇది 4th ర్యాంకు. ఇక్కడ యాక్చువల్గా సెకండ్, థర్డ్ అంటే ఈక్వల్గా ఉన్నప్పుడు సెకండ్, థర్డ్ అని ఎలా అంటావు? అందులో యావరేజ్ వేయాలి. సెకండ్ ర్యాంక్కి థర్డ్ ర్యాంక్కి యావరేజ్ 2.5 ఇవ్వండి. యావరేజ్ ఆఫ్ ద ర్యాంక్స్. కామన్ ర్యాంక్ ఈజ్ గివెన్ ద యావరేజ్ ఆఫ్ ద ర్యాంక్స్. యావరేజ్ అప్పుడు ఇక్కడ 2.5. అప్పుడు నువ్వు ఇక్కడ 3 ఇవ్వకూడదు, 2, 3నే నువ్వు యావరేజ్ చేసావు ఇక్కడ. అప్పుడు నెక్స్ట్ 2 ర్యాంక్స్ విల్ గెట్ ద ర్యాంక్ నెక్స్ట్ 2 ర్యాంక్స్. ఈ 2 అయిన తర్వాత వచ్చేది 2, 3 తర్వాత వచ్చేది ఏది? 4. చూడండి, మీకు అందరికి నాకన్నా బాగా ఇంగ్లీష్ వచ్చు. సేమ్ వాల్యూ ఉంటే స్పీర్మ్యాన్ కుదరదు. కామన్ ర్యాంక్స్ ఇచ్చుకోవాలి రిపీటెడ్ ఐటమ్స్కి. కామన్ ర్యాంక్ ఎలాగంటే యావరేజ్ ఆఫ్ ద ర్యాంక్స్. అప్పుడు నెక్స్ట్ ర్యాంక్ ఎలా వస్తుందంటే వీటి తర్వాత వచ్చేదే నెక్స్ట్ ర్యాంకు. 4 ఐటమ్స్ ఉన్నాయి, 4 ర్యాంక్స్ వరకు ఉండాల్సిందే. 10 ఐటమ్స్ 10th ర్యాంక్ వరకు కనపడాల్సిందే. ఎన్ని రిపీటెడ్గా ఉన్నా. ఐటమ్ 36 హైయెస్ట్ కాబట్టి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాను, లీస్ట్ కాబట్టి 4th ర్యాంక్ అని చెప్పను ముందు. ఓకే, 2 ఈక్వల్గా ఉన్నాయి, 2, 3 అవ్వాలి. ఇంకా 2, 3 అనేది డిఫరెంట్గా ఉంటే 2, 3 అవుతాయి. మరి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి యావరేజ్ ర్యాంక్ ఇవ్వాలి 2.5. నెక్స్ట్ మీరు 3 అని రాయకూడదు. ఇక్కడ 2, 3నే యావరేజ్ చేసావు, 3 తర్వాత వచ్చేది ఏంటి? 4 వేయాలి. ఇది కొద్దిగా మీరు మైండ్లో పెడితే ర్యాంక్స్ ఎలా ఇచ్చుకోవాలో తెలుస్తుంది. ర్యాంక్స్ ఎలా ఇచ్చుకోవాలో తెలుస్తుంది. ఓకే, so if 2 individuals are placed in the 7th place, each of them are given the rank 7 plus 8 by 2, 7.5. Next rank is 9. 8 అయిపోయింది కదా, 9. If 3 individuals అంటే సేమ్ ఐటమ్స్ అనమాట, సేమ్ నెంబర్ ఉన్నాయి, ఆర్ ప్లేస్డ్ ఇన్ ద 7th place, each
ఆఫ్ దమ్ ఆర్ గివెన్ ద ర్యాంక్ 7 + 8 + 9 3 కదా, బై 3 యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ ర్యాంక్ ఈజ్ 10. మరి ఫార్ములా ఏమైనా చేంజ్ అవుతుందా? అవుతుంది, ఫార్ములా చేంజ్ అవుతుంది, కొంచెం యాడింగ్ అవుతుంది. ఫార్ములాకి మనం యాడ్ చేయాలి. నౌ యూజ్ ద ఫార్ములా రో ఈజ్ ఈక్వల్ టు 1 - 6 సిగ్మా డి స్క్వేర్కి 1/12 ఇంటూ m³ - m. అఫ్కోర్స్ m కామన్ చేస్తే m ఇంటూ m² - 1 ఈ మోడల్లోనే కనబడుతుంది. ప్లస్ 1/12 m³ - m ప్లస్ సో అని. అంటే ఎన్నిసార్లు వస్తే తెలియదు, ఎన్ని రిపీటేషన్గా వస్తే అన్నిసార్లు ఫార్ములాలో యాడ్ చేసుకుంటే వెళ్ళాలి. అందులో సో అని పెట్టాను, అది ఇన్ఫినిటీ అని కాదు. బై n ఇంటూ n² - 1. యాక్చువల్లీ 6 సిగ్మా డి స్క్వేర్ బై n ఇంటూ n² - 1 ఉండేది. ఈ ఎడిషన్కి ఇది యాడ్ చేస్తాం. వేర్ m ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ ఐటమ్స్ హూజ్ ర్యాంక్స్ ఆర్ కామన్. ఈ ఫార్ములా యూజ్ చేయాలండి. ప్రాబ్లం 4. obtain the rank correlation coefficient for the following data x y వాల్యూస్ ఇచ్చారు. సొల్యూషన్ ఎన్ని ఉన్నాయి? మొత్తం ఇవి 10 ఉన్నాయి. సో స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు 10 ఇలా ఉంచండి. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ వై, ర్యాంక్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ అది స్మాల్ ఎక్స్ అనుకుందాం, ర్యాంక్ ఆఫ్ క్యాపిటల్ వై అది స్మాల్ వై అనుకుందాం. డి ఈజ్ ఈక్వల్ టు x - y డి స్క్వేర్. చాలా జాగ్రత్తగా ఇలాంటి వాటిలో ప్రాబ్లం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ముందు చెప్పేది ఏంటో శుభ్రంగా వినాలి. అది పీడిఎఫ్ పెట్టేస్తుంది కదా, అది ఎక్కించేసి పంపించేస్తే ఏంటో ఉపయోగం చెప్పండి, వీడియోలు ఇచ్చిన అనుకుండా. ఇలాంటి కరోనా టైంలో మనం శ్రద్ధగా ఉండి శుభ్రంగా నేర్చుకుంటేనే ఉపయోగపడుతుంది. టీచరు నమ్ముతాడు అంతే. ఆన్లైన్ క్లాసుల్లో నమ్మకమే, అందరూ శుభ్రంగా వింటున్నారు, చక్కగా నేర్చుకుంటారు అనేది ఒక నమ్మకం. కాపలాకి వెళ్ళాం కదా, మిర్రాలకు వచ్చి కడుక్కోలేం కదా కరోనా టైంలో. ఆ నమ్మకాన్ని నిలబెట్టాలి మీరు. (62, 58, 68, 45, 81, 60, 68, 48, 50, 70 ఇలా చూడండి. ఇప్పుడు ర్యాంకులు ఇద్దాం. ఎక్స్కి హయ్యెస్ట్ దీంట్లో హయ్యెస్ట్ నెంబరు 80. 80కి ఎదురుకుండా ఫస్ట్ ర్యాంక్ ఇవ్వండి. నెక్స్ట్ హయ్యెస్ట్ ఏది? 80 తర్వాత 75, అంతేనా? 75 2 టైమ్స్ వచ్చింది. అంటే యాక్చువల్గా ర్యాంక్ 2. నెక్స్ట్ 3, 2కి 3కి యావరేజ్ తీసుకోవాలి. 2.5, 2.5 ఆ 75 ఎదురుకుండా ఇవ్వాలి. వినండి జాగ్రత్తగా. 1 తర్వాత 2 రావాలి, కానీ రిపీటేషన్గా ఉన్నాయి కాబట్టి 2 3 2 టైమ్సే వచ్చింది ఇది. కాబట్టి 2 + 3/2 2.5 ఇచ్చాను. 75 తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఏది? 64. ఇది 75కి ఇచ్చాను నేను. ఇక్కడ థర్డ్ ర్యాంక్ వరకు అయిపోయిందండి. థర్డ్ ర్యాంక్ వరకు అయిపోయినట్టు. ఇక్కడ 1 2 3 థర్డ్ ర్యాంక్ అయిపోయినట్టే. ఇక నెక్స్ట్ 4 నుంచి మొదలు పెట్టాలి మీరు. 75 3 టైమ్స్ ఉంది, సారీ 64 కాదు. నెక్స్ట్ 75 తర్వాత 68 ఒకటి ఉంది. దీనికి 4th ర్యాంక్ ఇచ్చేయండి, నెంబర్ 4. 68 తర్వాత 64 3 టైమ్స్ ఉంది, అంటే 5 నుంచి మొదలు పెట్టాలి. 3 టైమ్స్ కాబట్టి
5 + 6 + 7కి యావరేజ్ 6. కాబట్టి మీరు 64 ఎదురుగుండా 6 6 6 వేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ర్యాంక్ 8. నెక్స్ట్ ర్యాంక్ 8 7 తర్వాత వచ్చేది 8. నెక్స్ట్ హైయెస్ట్ ఏది దీంట్లో 64 తర్వాత అండి. 64 తర్వాత నేను వెతకాల్సి వస్తుంది. 55 55 దానికి 8th ర్యాంక్ ఇవ్వాలి. 55 తర్వాత 50కి 9th ర్యాంక్ ఇవ్వాలి. ఇంకా మిగిలింది 40 10th ర్యాంక్ ఇవ్వాలి. ఫైనల్గా 10 అనేది కనపడాలి. ఇది ర్యాంకింగ్ ఇచ్చే మెథడాలజీ ఈక్వల్గా ఉన్న నంబర్స్లో. ఇది దేనికి సంబంధించింది? ఇది 64కి సంబంధించింది. ఒక బాక్స్ పెట్టాను. ఇది 75కి సంబంధించింది, 64కి సంబంధించింది. ఇది ఎక్స్లో వచ్చినాయి. ఇప్పుడు వై వేద్దాం. హైయెస్ట్ నెంబర్ ఏది? హైయెస్ట్ నెంబరు 81. కాబట్టి దీనికి ఫస్ట్ ర్యాంకు. నెక్స్ట్ హైయెస్ట్ 70 70గా 70. సో దీనికి నంబర్ 2 ర్యాంక్. నెక్స్ట్ హైయెస్ట్ 70, నంబర్ 2 ర్యాంక్. 70 తర్వాత హైయెస్ట్ ఏదండి? హైయెస్ట్ 68. అంటే 1 2 లేకపోయినా 3 నుంచి మొదలవుతుంది. 3 ప్లస్ ఎన్నిసార్లు వచ్చింది? 68 1 2 టైమ్సే వచ్చింది. అంటే 3 + 4/2 3.5. దేనికి సంబంధించింది? ఇది 68కి సంబంధించింది. ఇదిగోండి మార్జిన్లో రాస్తున్నాను క్లియర్గా. అప్పుడు దీనికి ఏం వేయాలి మనం? 3.5 వేయాలి. 68 ఎదురుగుండా 3.5. ఈ 68 ఎదురుగుండా 3.5 వేయాలి. 68 తర్వాత వచ్చే నెంబర్ ఏది? 68 తర్వాత 62. దానికి 4 తర్వాత వచ్చే ర్యాంకు 5 వేయాలి. 5 62కి. 62 తర్వాత ఇంకేమున్నాయి? 62 తర్వాత 58 6 ర్యాంక్ ఇవ్వాలి. 58 తర్వాత 50 ఇక్కడ 60 ఒకటి ఉందిగా, మర్చిపోయాను. 68 తర్వాత 60 ఉంది. 58 కాదు, ఇక్కడ 6 ఇవ్వాలి. 58కి 7 అవుతుంది. 58కి 7 అవుతుంది. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, నంబర్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇదేమో 60కి 6, 58కి 7. 58 తర్వాత 50 45 48 50కి ఇవ్వాలి. 8th ర్యాంకు. 48కి 9th ర్యాంకు. 45కి 10th ర్యాంకు. ఇప్పుడు డిఫరెన్స్లు -1 -1 -1 -1 5 -5 -1 1 0 4. స్క్వేర్లు 1 1 1 1 25 25 1 1 0 16. ఇక్కడ రాసేస్తాను. సిగ్మా d² అంతా ఇక్కడ కలిపేసుకోవచ్చు. 4 54 56 61 4 50 54 55 57 56 57 అంటారండి. 4 54 56 62 72 ఏంటో 10 సిగ్మా d² 72. Now we use the formula rho is equal to 1 - 6
బ్రాకెట్ సిగ్మా డి స్క్వేర్, దీనికి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎన్నిసార్లు అవుతుంది ఎన్నిసార్లు. ఇదిగోండి ఇక్కడ 75 ఎక్స్ సిరీస్లో 75 2 టైమ్స్ వచ్చింది. సో m ఈజ్ ఈక్వల్ టు, అదే ఎక్స్ సిరీస్లో 64 3 టైమ్స్ వచ్చింది, m ఈజ్ ఈక్వల్ 3. వై సిరీస్లో 68 2 టైమ్స్ వచ్చింది, m ఈజ్ ఈక్వల్ టు 2. అవే రాశాను ఇక్కడ. ఇన్ ఎక్స్ సిరీస్ 75 రిపీటెడ్ 2 టైమ్స్, సో m ఈజ్ ఈక్వల్ టు 64 రిపీటెడ్ 3 టైమ్స్, సో m ఈజ్ ఈక్వల్ 3. ఇన్ వై సిరీస్ 68 రిపీటెడ్ 2 టైమ్స్, సో m ఈజ్ ఈక్వల్ టు, కాబట్టి 3 టైమ్సే వేసాను ఇక్కడ. 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 టైమ్స్ వేసాను. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. అదిగోండి ముందు m వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. తర్వాత సిగ్మా డి స్క్వేర్ అంటే 72 ప్లస్ 8 - 2 6/12 1/2, 27 - 3 24/12 2 1/2. ఇది 3 1/2 ప్లస్ 1/2 1 ప్లస్ 2 3 75 2 5s 15 5s 3 టైమ్స్ 45/99, సో 0.5455. దిస్ ఈజ్ ద వే ఆఫ్ డూయింగ్ ద problems. So problem 5, from the following data calculate the rank correlation coefficient after making adjustment for tied ranks. Tied ranks means repeated అని. x y. అలాగే problem 6, a sample of 12 fathers and their elder sons gave the following data about their elder sons. Calculate the coefficient of rank correlation. సో ఫాదర్స్ సన్స్ ఇచ్చాడు, ఎక్కడ రిపీటేషన్ ఉన్నాయి చూసుకోండి. నా వీడియో లెక్చరు ఈ ప్రాబ్లం చేశాను కదా, ప్రాబ్లం 4 2 టైమ్స్ 3 టైమ్స్ వినండి. విన్న తర్వాత చేసుకోండి. ఈ అవకాశం క్లాస్ రూమ్లో ఆఫ్లైన్లో బోర్డు మీద చెప్పినా ఉండదు. బోర్డు మీద చెప్పి చదివేస్తాం, ఆ విన్నది అర్థం చేసుకున్న వాడికి ఇంటికెళ్ళి చేసుకోగలుగుతాడు. మళ్ళీ ఇంటికెళ్ళి మర్చిపోయిన వాడికి మళ్ళీ రాదు. మళ్ళీ ఏ ఫ్రెండ్నో ఎవరినో అడిగి తెలుసుకోవాలి. అదే వీడియో లెక్చర్స్ అనుకోండి, ఇన్నిసార్లైనా ప్లే చేసుకోవచ్చు. అరే సార్ ఎలా తీసుకున్నాడు రిపీటెడ్ నెంబర్స్ ఉన్నప్పుడు ర్యాంకులు అని ఆ ప్రాబ్లంని 2 or 3 టైమ్స్ చూశారనుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. క్లారిటీ బట్టి 2 హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇదే ప్లేస్లో అదే నోట్స్లో చేయండి. పర్వాలేదు, మార్నింగ్ సబ్మిట్ చేయకపోయిన నోట్స్ మధ్యాహ్నం 2 o'clock లోపు సబ్మిట్ చేద్దరు కానీ, లేదంటే 3 o'clock లోపు సబ్మిట్ చేద్దరు కానీ, నేను అప్పుడే అటెండెన్స్ ఇస్తాను మీకు. సరే, ప్రాబ్లం 7, ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ర్యాంక్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ అని ఇచ్చారు. ఫర్ రిపీటెడ్ ర్యాంక్స్ ఎక్స్ అండ్ వై, రిపీట్ అయిన వీటిల్లో కొన్ని ర్యాంక్స్ అవి మనకు తెలీదు, ఎన్నిసార్లు రిపీట్ అయిందో తెలీదు. సిగ్మా m³ - m/12 వాల్యూ 3.5 ఇచ్చాడు, రో వాల్యూ 0.44 ఇచ్చాడు. ఫైండ్ ద నంబర్ ఆఫ్ టర్మ్స్, ఇన్ని టర్మ్స్ ఉంటాయి అంటున్నాడు. మామూలుగా రిపీటెడ్ ర్యాంక్స్ ఇవ్వనుకోండి, అప్పుడు ఇలా లెక్క పెట్టేసి మనం ఇన్ని ఉంటాయి చెప్పేయచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అనేది కూడా 12 అని చెప్పేయచ్చు, రిపీటెడ్ ర్యాంక్స్ లేకపోతే. కానీ మనం ఆ 12 అవునా కాదా అంత అది మనం చెక్ చేసుకోవాలి. సో సిగ్మా డి స్క్వేర్ కనుక్కున్నా, వీటిని స్క్వేర్ చేసుకుంటూ వచ్చా, యాడ్ చేశాను, 156 వచ్చింది. రో ఈజ్ ఈక్వల్ 1 - 6 సిగ్మా డి స్క్వేర్. ఎన్నిసార్లు వచ్చినాయి మనకి, ఏదేది ఎన్నిసార్లు వచ్చిందో తెలియదు కాబట్టి సిగ్మా m³ - m/12 వేసాను. ఆ వాల్యూ ఇచ్చాడు, రో వాల్యూ ఇచ్చాడు, ఎన్ కట్టాలి. ఇదిగోండి, బై ఇన్స్పెక్షన్ ఈజ్ ఈక్వల్ 12 వచ్చింది. చెక్ చేస్తే మనకు 12 వచ్చింది, లెక్క పెట్టిన 12 వచ్చింది అనుకోండి. యూజ్ న్యూమరికల్ మెథడ్స్ కూడా ఇలాగ ఈక్వేషన్ వేసుకుని న్యూమరికల్ మెథడ్స్ కూడా చేసుకోవచ్చండి. ఇలాగ m³ - n ఇది ఇటు వస్తే ఇది 92 వేయలేదులే, ఎగ్జాక్టే కదా దగ్గరగా. n 12 సరిపోయింది, చెక్ చేశాను, n = 12.